నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. సిల్వర్ స్క్రీన్పై ఆయన పవర్ స్టార్, కానీ అసెంబ్లీలో ఆయన ఒక పవర్ఫుల్ లీడర్. ఒకవైపు థియేటర్స్లో మోగుతున్న ఎలలు, మరోవైపు రాజకీయాల్లో రేపుతున్న సంచలనాలు. రంగుల ప్రపంచంలో రియల్ హీరోగా, కాషాయ కండువా కప్పుకున్న పక్కా పొలిటీషియన్గా అటు సినిమా ఇటు రాజకీయం బ్యాలెన్స్ చేయటం ఎవరికైనా కత్తి మీద సామే. కానీ ఆయనకు మాత్రం అది పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇంతకీ తెరపై ఉస్తాద్గా, ప్రజా దర్బార్లో పాలకుడిగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ఈ డ్యూయల్ రోల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. తెలుగునాట మరోసారి పండగ వాతావరణం నెలకొంది. సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇందులో కొత్తేముంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఇక్కడ స్క్రీన్ పై పవర్ఫుల్ గా కనపడుతున్న హీరో కేవలం రీల్ హీరో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అసలు సిసలైన రియల్ హీరో కూడా. ఒకవైపు పండగ సంబరాలు, మరోవైపు అభిమాన నటుడి సినిమా థియేటర్లోకి రావడంతో ఫ్యాన్స్ లో పవన్ మేనియా పీక్స్ కు చేరుకుంది. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన మాస్ ఇమేజ్, బయట సమాజంలో ఆయనకున్న క్రేజ్ కలగలిపి ఈ మూవీ రిలీజ్ ను భారీ సెలబ్రేషన్స్ లా మార్చేశాయి. ఈ స్థాయిలో ఒక డైనమిక్ పొలిటీషియన్ కు సినిమా రిలీజ్ వేళ బ్రహ్మరథం పట్టడం నేటి పాలిటిక్స్ లో చాలా అరుదని చెప్పాలి. సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ వైపు అడుగులు వేసిన యాక్టర్స్ గతం నుంచి నేటి వరకు చాలా మందే ఉన్నారు. అయితే వారి రూట్ చేంజ్ అయిన తర్వాత ఆయా యాక్టర్స్కున్న ఫ్యాన్ బేస్ కూడా సాధారణంగా అక్కడితోనే ఆగిపోతుంది. అప్పటి వరకు ఉన్న అభిమానులే ఆ హీరోకి జేజేలు కొడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి పూర్తి భిన్నంగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన కేవలం సినిమాల్లో హీరోయిజం చూపించడం ద్వారా మాత్రమే కాదు, నిజ జీవితంలో తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పవన్లోని ఈ ప్రత్యేకతే బంగారానికి పరిమళం అబ్బినట్లు ఆయన ఇమేజ్ని మరింతగా పెంచేసింది. కేవలం ఒక వర్గానికో లేదా సినిమాలకో పరిమితం కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా సామాన్యులు ఆయన్ను తమ సొంత మనిషిగా, తమ వాయిస్గా బలంగా ఓన్ చేసుకున్నారు. ప్రతి సినిమాలో హీరోయిజం చూపిస్తూనే సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్ని అందించే దర్శకులు, హీరోలు మనకు సినీ హిస్టరీలో చాలా మందే కనపడతారు. అలాంటి కమర్షియల్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చరిత్రలో ఎన్నో బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్లో ఒక సహజమైన నిజాయితీ, ఆవేశం ఉంటాయి. స్వతహాగా ప్రజల్ని చైతన్యపరిచేలా, వారిలో ఆలోచనలు రగిలించేలా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్టైల్ ఉండడమే ఆయన రాజకీయ జీవితంలో ఒక ఊహించని మలుపుకు దారితీసిందని మేధావులు లోతుగా విశ్లేషిస్తున్నారు. సినిమాలో ఆయన చెప్పే మాటలు కేవలం పేపర్పై ఉన్న స్క్రిప్ట్కు పరిమితం కాకుండా ఆయన రియల్ లైఫ్ ఫిలాసఫీకి అత్యంత దగ్గరగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాల్ని కేవలం టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా అందులో దాగున్న ఒక పవర్ఫుల్ సోషల్ పర్పస్ కోసం కూడా చూస్తారు. ఇక నేటి డిజిటల్ యుగంలో పవన్ క్రేజ్ సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తుందో పొలిటికల్ పండితులు సైతం ఆశ్చర్యంగా విశ్లేషిస్తున్నారు. ఆయన పాత సినిమాల్లోని డైలాగ్స్ ని నేటి ఆయన పొలిటికల్ స్పీచెస్ తో సింక్ చేస్తూ యూత్ క్రియేట్ చేస్తున్న ట్రెండ్స్ నెట్టింట సెన్సేషన్గా మారుతున్నాయి. యువతకు, జనరల్ పబ్లిక్ కి ఆయన కనెక్ట్ అయిన తీరు చూస్తుంటే కంచు మోగినట్లు కనకంబు మోగున అన్న సామెత ఖచ్చితంగా గుర్తుకొస్తోంది. ఆర్పాటాలు లేని ఆయన సైలెంట్ అండ్ పవర్ఫుల్ వర్క్ స్టైల్ కు జెన్సీ ఓటర్లు సైతం ఫుల్ గా ఫిదా అవుతున్నారు. పాలిటిక్స్ అంటే బోరింగ్ అనుకునే యువతలో సైతం ఒక అద్భుతమైన పొలిటికల్ అవేర్నెస్ తీసుకురావడంలో, వారిని ఓటింగ్ వైపు నడిపించడంలో పవన్ పోషించిన కీ రోల్ అద్వితీయం. ఇది నేటి తరం రాజకీయ నాయకులకు సైతం ఒక బెస్ట్ కేస్ స్టడీ అనడంలో సందేహం లేదు. సినిమా జీవితం వేరు, పబ్లిక్ పాలిటిక్స్ జీవితం వేరు అని గిరిగీసుకొని బతికే నాయకులకు పవన్ కళ్యాణ్ నిజంగానే ఒక అద్భుతమైన రోల్ మోడల్ అనడంలో సందేహం లేదు. సినిమా తన ప్రాణమైతే రాజకీయాలు తన గుండెకాయ అంటూ నేటికి ఆయన బహిరంగంగానే చెబుతూ ఉండడం ఆయన స్ట్రాంగ్ కమిట్మెంట్కు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే భారీగా ఆర్థిక పుష్టి అవసరం.
అయితే తన ఆర్థిక స్థిరత్వం కోసం, పార్టీని నడపడం కోసం తాను సినిమాల్లో నటిస్తేనే సాధ్యం అని ఏమాత్రం దాపరికాలు లేకుండా తోటి పొలిటీషియన్స్ ని సైతం విస్మయానికి గురిచేసే ఓపెన్నెస్ కు ఆయన ఎదగడం యావత్ సమాజం నిశితంగా గమనిస్తోంది. దేశ రాజకీయాల్లో ఇలాంటి డ్యూయల్ రోల్ విజయవంతంగా పోషించడం చాలా అరుదు. నేటి తరం లీడర్స్ లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆయన అటు సిల్వర్ స్క్రీన్, ఇటు పబ్లిక్ డొమైన్ రెండింటినీ ఎంతో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల తమిళనాట నూతన పార్టీని స్థాపించిన దళపతి విజయ్ లాంటి టాప్ యంగ్ హీరోలు సైతం ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాగానే తమ నటనకు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీన్ని బట్టి సీరియస్ పొలిటికల్ ఫీల్డ్లో దిగే సమయంలో రెగ్యులర్ గా సినిమాల్లో నటించడం ప్రాక్టికల్ గా ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం మాత్రం పూర్తిగా మరోలా ఉంది. పాలిటిక్స్లో నిజాయితీగా నిలబడాలంటే ఆయాచితంగా వచ్చే అక్రమార్జన వద్దు. రంగుల ప్రపంచంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించిన వైట్ మనీ మాత్రమే తన పార్టీ మనుగడకు వెచ్చించాలని ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న సామెతను నిజం చేస్తూ కళ్ల ముందు ఈజీ పొలిటికల్ మనీ కనపడుతున్నా వాటికి ఆమడ దూరంలో ఉంటూ కేవలం తన కష్టార్జితాన్ని నమ్ముకోవడం నేటి రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. సినిమాని కేవలం వినోదంలా కాకుండా పార్టీని బతికించే ఆక్సిజన్లా వాడుకుంటున్నారు జనసేనాని. అయితే తెర మీద విలన్లను కొట్టడం వేరు, రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేయడం వేరు. మరి కరుడుగట్టిన రాజకీయాల్లో తనదైన మార్కు వేయడానికి పవన్ ఎంచుకున్న ఆ అస్త్రం ఏంటి? ఆయన సైలెంట్ వరవడి ప్రత్యర్థులు సైతం ఎందుకు సీక్రెట్గా ఫాలో అవుతున్నారు? చూద్దాం. సినీ రంగంలో ఒక యాక్టర్కున్న సమయంలో సాధారణంగా రాజకీయపరమైన ఈగోలు, ప్రస్తావనలు చాలా తక్కువగా ఉంటాయి. సిల్వర్ స్క్రీన్పై తమకు నచ్చిన అభిమాన హీరో కనపడగానే ఆనందంతో థియేటర్స్లో చప్పట్లు కొట్టే పొలిటికల్ లీడర్స్, మంత్రులు మనకెంతో మంది కనపడతారు. అంటే ఇతర పార్టీల నేతలు సైతం వారు కూడా ఆ యాక్టింగ్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉంటారు, ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయా సినిమాల్లోని ఇన్స్పైరింగ్ డైలాగ్స్ని లేదా హీరో విధానాన్ని వారి వారి వ్యక్తిగత రాజకీయ జీవితంలో కూడా అప్పుడప్పుడు భాగస్వామ్యంగా మార్చుకునేవారు లేకపోలేదు. అయితే తాము ఎంతో అభిమానించిన నటుడు డైరెక్ట్గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మాత్రం అక్కడున్న అసలు సిసలు కఠినమైన రాజకీయవేత్తలు వారిలోంచి ఒక్కసారిగా బయటకొస్తారు. అప్పటిదాకా తెరపై చూసి పొగిడిన నోళ్లే విమర్శలు మొదలు పెడతాయి. ఇదే కదా అసలైన పాలిటిక్స్ అంటే. సాధారణంగా నిన్నటి వరకు వెండితెరపై చూసి ఎంతగానో అభిమానించిన హీరోని కూడా రాజకీయంగా తమకు పోటీగా రాగానే పదే పదే అనేక ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలు కుయుక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. కరుడుగట్టిన పాలిటిక్స్ అంటేనే అదే కదా మరి అనే వాదన కూడా సమాజంలో ఉంది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి అలా లేదు. కేవలం పాలిటిక్స్ ని ఒక లాభసాటి వ్యాపార అడ్డాగా చేసుకొని తమ పార్టీ అధినేతల దగ్గర మార్కులు కొట్టేయడం కోసం వెంపర్లాడే కొందరు మాత్రమే ఆయన్ని పదే పదే తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నేటికీ పవన్ నటన్ను, ఆయన క్యారెక్టర్ని అభిమానించే వారిలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఉండడమే ఆయన్ను దేశంలో వెరీ స్పెషల్గా నిలబెట్టేలా చేసిందని పొలిటికల్ పండితులు సైతం లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ ప్రత్యేకతే ఆయన ఇమేజ్ను డబుల్ చేస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన నేత కాదు. నేటి విశాలమైన దేశ రాజకీయాల్లోనే ఒక అత్యంత అరుదైన సినీ పొలిటీషియన్ అనేది 100% నిర్వివాద అంశం. ఎందుకంటే సమాజానికి, ప్రజలకు మంచి చేసిన వారు తన పొలిటికల్ ప్రత్యర్థులైనా సరే వారిని ఏమాత్రం ఇగో లేకుండా మనస్ఫూర్తిగా, ఓపెన్గా అభినందించే గొప్ప సంస్కారం ఆయనకుండడమే అందుకు ప్రధాన నిదర్శనం. రాజకీయాల్లో ఆయన ఏనాడు పదవుల కోసం తొందరపడడు. అలాగని ప్రత్యర్థులు విమర్శించినప్పుడు ఏమాత్రం త్రోటుపాటు పడడు. ఏ సమస్యాత్మక వ్యవహారాన్నైనా చాలా లోతుగా అర్థం చేసుకుని ఎంతో పరిణితితో ప్రజలకు ఒక మేలైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నాలే ఆయనెప్పుడూ చేస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా వచ్చే అనవసర వివాదాలకు తాను వీలైనంత దూరంగా ఉంటూ పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ ఒరవడిని సృష్టిస్తూ తనదైన మార్కుని చూపిస్తున్నారు.
ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చగొట్టినా జనసైనికుల్ని ఎప్పటికప్పుడు సహనంతో శాంతింపచేస్తూ కేవలం ప్రజాహితం కోసం మాత్రమే ప్రత్యర్థులపై సైద్ధాంతిక పోరాటం సాగించాలని పవన్ హెచ్చరిస్తూనే ఉంటారు. నిప్పుకు చెదలు పట్టదు అన్నట్లుగా ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా ఆయన నిజాయితీ ముందు అవి నిలబడలేకపోయాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంభం తర్వాత 10 ఏళ్లకు ఆయనకు లభించిన పవర్ లేటుగా వచ్చినా లేటెస్ట్గా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో గత ఎన్నికల రిజల్ట్స్ మనకు చూపించాయి. అసలు ఇలా ఎలా సాధ్యమైందని దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోయేలా దేశ రాజకీయ ముఖచిత్రంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఆయన సాధించిన 100% విజయ స్ట్రైక్ రేట్ ఇందుకు సజీవ సాక్ష్యం. ఆయన వ్యూహం, పొలిటికల్ విషన్ భవిష్యత్ రాజకీయాలకు ఒక బలమైన సంకేతాలిస్తోంది. అది పవన్ స్టైల్ అంటే. ఓపికతో కుట్రలు జయించారు. 100% స్ట్రైక్ రేటుతో విమర్శకులు నోళ్లు మోయించారు. కానీ అసలు సవాల్ ఇక్కడే మొదలైంది. పగలు ప్రజాపాలన, రాత్రి సినిమా షూటింగ్. అటు డిప్యూటీ సీఎంగా, ఇటు స్టార్ హీరోగా ఆయన టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏసీ రూముల్లో ఉండాల్సిన స్టార్ మండు టెండల్లో ఎందుకు తిరుగుతున్నారు? తెలుసుకుందాం. రాజకీయ రంగం అనేది బయటకు గ్లామరస్గా కనిపించేంత ఈజీ కాదు. అది అంతుచిక్కని ఒక అతిపెద్ద అగాధం లాంటిది. ఒక్కసారి ఇందులో పూర్తిగా మునిగితే వ్యాపారాలు, సొంత కుటుంబాల్ని సైతం మర్చిపోవాల్సిందే అనేది పాలిటిక్స్లో ఎప్పటినుంచో ఉన్న నానుడి. ఇక రాష్ట్ర స్థాయిలో ఒకవైపు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మరోవైపు పార్టీ అధినేతగా, జనసేనానిగా నేడు ఏపీ రాజకీయాల్లో తనదైన స్టైల్లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ఈ డ్యూయల్ రోల్ని అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారని తలలు బద్దలు కొట్టుకునే పొలిటికల్ ఎనలిస్టులు ఎంతో మందున్నారు. పగలు ప్రజాపాలన, మరోవైపు షూటింగ్ అన్నట్లుగా ఏమాత్రం అలసట లేకుండా ఆయన కష్టపడుతున్న తీరు ఎందరికో ఆదర్శం. ప్రజల పట్ల ఉన్న అమితమైన ప్రేమ, బాధ్యతే ఆయన్ను ఇలా నిరంతరం ముందుకు నడిపించే ఇంధనంగా పనిచేస్తుందని చెప్పక తప్పదు. సిల్వర్ స్క్రీన్పై ఉస్తాదుగా లాఠీ పెట్టిన పవన్ రియల్ లైఫ్లో డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ మంత్రిగా పెన్ పెట్టి గ్రామీణ అభివృద్ధిపై సంతకాలు చేస్తూ ఉండడం సామాన్యులకు ఎంతో భరోసానిస్తోంది. మాటల కంటే చేతలే మిన్నా అన్నట్లుగా సినిమాలో చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ని పాలిటిక్స్లో ప్రాక్టికల్గా అమలు చేసి చూపిస్తున్నారు. కేవలం ఏసీ రూములకు పరిమితం కాకుండా మండు టెండల్లో సైతం ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ రియల్ హీరోగా తన మార్క్ ఎఫెక్టివ్ పాలన అందిస్తున్నారు. పాలిటిక్స్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఇలా రూట్ లెవెల్ సిస్టమ్ని క్లీన్ చేసే లీడర్స్ రావడం సమాజానికి ఒక పాజిటివ్ సంకేతాలిస్తోంది. ఇన్ని కఠినమైన బాధ్యతలు మోస్తూ కూడా జనసేనాని పాటించే అసలైన రహస్యం ఆయన వ్యక్తిగతంగా నిత్యం ఆచరించే తీరు, పబ్లిక్లో ఆయన చెప్పే స్టైల్ అంతా ఎప్పుడూ ఒకే తీరుగా నిలకడగా ఉంటుంది. ప్రజా సమస్యలపై నిర్భయంగా గళమెత్తాలి. ఎక్కడ అన్యాయం జరిగినా సామాన్యుడి గొంతుకగా ముందుండి నిలబడాలి. అలాగే రాష్ట్ర అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు సైతం చేర్చాలి. ఇవన్నీ ఖచ్చితంగా సాధించాలంటే రాజకీయాల్లో ధర్మబద్ధంగా సాగాలి. దేనికి భయపడకుండా నిశ్చింతంగా అడుగులు వెయ్యాలి. పవన్ కళ్యాణ్ అవలంబించే ఈ ధర్మబద్ధమైన ధోరణే ఆయన్ను మిగతా రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రత్యేకంగా నిలబెట్టి దేశం మొత్తం ఆయన వైపు ఆసక్తిగా దృష్టి సారించేలా చేస్తోంది. పబ్లిక్ పాలిటిక్స్లో ఎథిక్స్కి ఆయనిస్తున్న అసలైన వాల్యూ ఏంటో ప్రతి వ్యవహారంలోనూ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కేవలం పొలిటికల్ ఇష్యూస్కే పరిమితం కాకుండా సమాజంలోని సాంస్కృతిక, ధార్మిక విలువల పరిరక్షణకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల సనాతన ధర్మంపై ఆయన తీసుకున్న స్ట్రాంగ్ స్టాండ్ వారాహి డిక్లరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఒక సరికొత్త చర్చకు దారితీసింది. రియల్ లైఫ్లో మన సంస్కృతిని ప్రతిబింబించే పాత్రలు చేసిన ఆయన రియల్ లైఫ్లోనూ ధర్మ పరిరక్షకుడిగా నిలబడ్డం ఆయన క్రెడిబిలిటీని మరింత పెంచింది. ధర్మో రక్షతి రక్షితః అన్న నానుని ఆయన బలంగా విశ్వసిస్తూ నేటి జనరేషన్కి మన మూలాల విలువను వివరిస్తున్నారు. కల్చరల్ వాల్యూస్కి, మోడ్రన్ పాలిటిక్స్కి మధ్య ఆయన ఒక అద్భుతమైన బ్రిడ్జ్లా వ్యవహరిస్తుండడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా, అలాగే పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది.
2014లో జనసేన పార్టీని స్థాపించి నేరుగా యాక్టివ్ పాలిటిక్స్లోకి ప్రవేశించేలా అడుగులు వేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాతి కాలంలో ఎన్నో ఎదురుదెబ్బలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఆయన్ను అతి దగ్గరగా చూసి ఆయన విషన్ను నమ్మిన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ నేతల్లో ఒకరుగా పేరొందిన మోదీని అత్యంతంగా ఆకర్షించిన వ్యక్తుల్లో పవన్కు ప్రత్యేక చోటు లభించడం కూడా ఆయనలోని ఆదర్శవంతమైన వ్యక్తిత్వమే ప్రధాన కారణం. పవన్ వెనుకున్న ఆస్తి చూడలేదు, కేవలం పవన్లో దాగున్న మానవీయ కోణాన్ని, నిజాయితీని పసిగట్టడమే దీనికి మూలం. నేడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది కీలక నేతల్లో పవన్ తొలి వరుసలో ఉన్నారంటే అది ఆయన స్వయం కృషితో సాధించిన అద్భుతమైన రియల్ లైఫ్ హీరోయిజం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదండి పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ. పదవి కోసం ఆరాటం లేదు, డబ్బు కోసం పోకలాట లేదు, కేవలం ప్రజల కోసమే ఆయన పోరాటం. ఒకప్పుడు సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అన్న నోళ్లే నేడు ఆయన కమిట్మెంట్ చూసి సెల్యూట్ చేస్తున్నాయి. ఒకవైపు మోదీ లాంటి అగ్రనేత ప్రశంసలు, మరోవైపు సామాన్యుడి గుండెల్లో గుడి. బహుశా దేశ రాజకీయాల్లో ఒక నటుడు, ఒక నాయకుడు తన రెండు బాధ్యతలకు ఎంతలా న్యాయం చేయటం ఇదే తొలిసారేమో. ఇది కదా నికార్సైన రియల్ లైఫ్ హీరోయిజం అంటే.